శ్రీమాత్రే నమః. స్వాధ్యాయ సమూహ సభ్యులకు నమస్కారం. శాసన పర్వం శీర్షికన మనము మొదలుపెట్టిన ఈ శాసనాల పరిచయ కార్యక్రమంలో ఈరోజు మనం తెలుసుకోబోయే శాసనాలు విష్ణుకుండులకు సంబంధించింది. శాతవాహన సామ్ర పతనానంతరం ఆంధ్రదేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన వారిలో విష్ణుకుండినులు ముఖ్యులు. ఇక్ష్వాకులకు సామంతులుగానో మాండలికులుగానో ఉన్న వీరు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన శాలంకాయనుల చివరి రాజులు బలహీనులవడం చేత కృష్ణకు ఉత్తర భాగంలో అధిక భూభాగాలను ఆక్రమించి విష్ణుకుండినులు రాజ్యపాలన చేసినారు. వాకాటకుల వంటి బలమైన రాజవంశాలతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకొని రాజ్య వ్యవస్థను విస్తరింపచేసుకున్నారు. చరిత్రలో విష్ణుకుండినులు చాలా బలమైన రాజవంశంగా కీర్తిపగడించినారు. సుమారు 270 సంవత్సరాలు పరిపాలించిన ఈ రాజులు శాసనాలలో దక్షిణాపతపతి, శ్రీపర్వత స్వామి పాదానుధ్యాత, త్రికూట మలయాధిపతి అనే బిరుదులతో పిలువబడినారు. విష్ణుకుండిన రాజులు మొదట మహబూబ్ నగర్ ప్రాంతంలోని అమరాబాదు ప్రాంత పాలకులుగా ఉండి రాజ్య విస్తరణలో నిమగ్నులై కాలక్రమంలో ఇంద్రపురి అంటే ఈనాటి ఇంద్రపాల నగరము అంటే నల్లగొండ జిల్లాలోని ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న తుమ్మలగూడెం ప్రాంతాన్ని రాజధానిగా పరిపాలించినారు. ఆ తరువాత అమరావతి, బెజవాడలు రాజధానులుగా పరిపాలించారు. శుద్ధ వైదిక మత అవలంబకులుగా ఉన్న వీరు చరిత్రలో వైదిక మతోద్ధారకులుగా కీర్తించబడ్డారు. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా రామన్నపేట తాలూకాలోని తుమ్మలగూడెం ఇంద్రపాల నగరంలో లభించిన 2 తామ్ర శాసనాల ఆధారంగా విష్ణుకుండినులు మొదట బౌద్ధ మతావలంబకులని, ఆ తరువాత వైదిక మతాన్ని ఆచరించాలని స్పష్టం చేస్తున్నాయి. ఈ 2 తామ్ర శాసనాలు చరిత్రగతిలో కాలపరంగా ఏర్పడిన అవరోధాన్ని తొలగించాయి. అంతేకాకుండా విష్ణుకుండినుల శౌర్య ప్రతాపాలు, దైవభక్తి, పరిపాలనా దక్షత తదితర అంశాలు ఈ శాసనాల ద్వారా మనకు స్పష్టమవుతున్నాయి. ఈ 2 శాసనాలను మొదట వెలుగులోనికి తెచ్చిన వారు శ్రీ బిఎన్ శాస్త్రి గారు. ఆ తరువాత పలువురు శాసన పరిశోధకులు వీటిని అధ్యయనం చేసి శాస్త్రి గారి పరిశోధన ఫలితాలను స్పష్టీకరించారు. ఇవి 2: ఒకటి గోవిందవర్మ ఇంద్రపాల నగర తామ్ర శాసనము, రెండవది విక్రమేంద్ర పట్టారకవర్మ ఇంద్రపాల నగర తామ్ర శాసనం. గోవిందవర్మ తన 37వ రాజ్య సంవత్సరంలో అంటే క్రీస్తు శకం 434లో వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు తన పట్టమహిషి పరమమహాదేవి తన పేరు మీద నిర్మించిన పరమమహాదేవి విహారానికి ఎన్మందల పేండ్కపర గ్రామాలను దశబలబలి అనే బౌద్ధ పండితుడికి దానమిచ్చి శాసనం వేయించినట్టు తెలుస్తుంది. ఈ శాసనం చాలా విశిష్టమైంది. దానమివ్వబడిన దశబలబలి గొప్ప పండితుడు. ఈయన ఈ శాసనంలో చతుర్వైశ్యాద్య విశారదుడు, అష్టాదశ వేణిక బుద్ధ ధర్మ సమలంకృతమూర్తి, ద్వాత్రింశన్ మహాపురుష లక్షణోపలక్షితుడు, జరామరణ శోకాది బహువిధ సంసార దుఃఖాల్లో పూర్తిగా మునిగిన ప్రాణకోటిని ఉద్ధరించడానికి పుణ్యజ్ఞాన సంభారం కలవాడు, అప్రతిహితం అనావరణమైన బుద్ధి చేత తెలుసుకోదగిన జ్ఞానాన్నంతా తెలుసుకొన్న విజ్ఞాని అని పేర్కొనబడ్డాడు. అదేవిధంగా పరమమహాదేవి కట్టించిన బౌద్ధ విహారం కూడా ప్రత్యేకంగా ప్రశంసించబడింది. నిర్విరాగశీల శిక్షాధృతములు మొదలైన గుణాలను అధ్యయనం చేయడానికి శ్రవణ, చింతన, కీర్తన, భావన, ధ్యాన, సమాధి, సమాపత్తి మొదలైన గుణగణాలతో కూడినది. పుణ్యక్షేత్ర త్రియానములను అనుసరించి 14 ఆర్య సంఘాలను ఉద్దేశించి పుణ్యకార్యాల్లో అధికంగా వాడే పుణ్యవస్తు విశేషం కలది. దానం వల్ల అనుభవించదగినది. తల్లిదండ్రుల రుణాన్ని తీర్చేది. సర్వప్రాణులను రక్షించేది. సర్వ విధాలైన దరిద్రాలను, దుఃఖాలను ఉపశమింపచేసేది అని కీర్తించబడింది. ఇటువంటి బౌద్ధ విహారానికి దీప, ధూప, గంధ, పుష్ప, ధ్వజ, పాన, భోజన, శయన, ఆసన, గ్రాస, భైషజ్య, ఖండస్ఫుటిత జీర్ణ సంస్కారాదుల నిమిత్తము ద్వావేమదాల
పెయింకపర గ్రామాలు, నిధులు, ఉపనిధులు, దండకర వృష్ణులు, ఉచ్ఛిష్ట భాగాలన్నిటితో కూడి ధారాపూర్వకంగా దానం చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. గోవిందవర్మకు 4వ తరం వాడైన విక్రమేంద్ర భట్టారకవర్మ శక సంవత్సరం 488 అంటే క్రీస్తు శకం 566లో పరమమహాదేవి విహారానికి అంటే తన పూర్వపు తరాన్ని అంటే 4వ తరం విక్రమేంద్ర భట్టారకవర్మ 4వ తరం వారైనటువంటి 4వ తరంగా ఉన్నటువంటి ఇతడు పరమమహాదేవి విహారానికి ఇరుండెరో అనే గ్రామాన్ని దానంగా ఇచ్చి శాసనం వేయించాడు. పల్లవులకు విష్ణుకుండులకు చిరకాల వైరం ఉండింది. పల్లవ నరసింహవర్మ అధిక సైన్యంతో ఆంధ్రదేశ భూభాగాలపై దండెత్తినాడు. ఈ సమయంలో విక్రమేంద్ర భట్టారకవర్మ సామంతరాజైనటువంటి పృథ్వీమూల మహారాజు సహకారంతో పల్లవ సేనలను సింహవర్మను ఓడించి విజయం సాధించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మూలరాజు ప్రోత్సాహంతో విక్రమేంద్ర భట్టారకవర్మ ఇంద్రపురికి వచ్చి తన పూర్వీకుడైన గోవిందరాజు పట్టమహిషి పరమభట్టారిక మహాదేవి చేత నిర్మించబడ్డ ఈ విహారానికి ఇరుండెరో గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు ఈ శాసనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది విక్రమేంద్ర భట్టారకవర్మ 11వ రాజ్య సంవత్సరం కార్తీక మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు మహావిహారానికి 4 దిక్కుల ఉన్న భిక్షు సంఘాల పరిభోగార్థం సర్వదాన సహితంగా సమస్త విఘ్నాలను తొలగించి దానంగా ఇవ్వబడ్డది. ఈ 2 శాసనాలు ఆంధ్రదేశ శాసన చరిత్రలో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో అత్యంత విశిష్టమైనవి. విష్ణుకుండులకు సంబంధించిన అనేక నూతన అంశాలు ఈ శాసనాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఇక్కడి ప్రాంతంలో ఇంత పెద్ద సామ్రాజ్యం ప్రారంభమై ఇంద్రపురి రాజధానిగా ఉందన్న విషయము చారిత్రక లోకానికి తెలిసింది. విష్ణుకుండులకు సంబంధించిన ఇతర తామ్ర శాసనాల కంటే ఈ శాసనం మొదటి స్థానంలో ఉంటుంది. ప్రాకృత ఛాయలున్న సంస్కృత శాసనం ఇది. అన్నిటికంటే ముఖ్యమైనది విష్ణుకుండుల వంశానుక్రమం ఏర్పరచడంలో ఈ శాసనాలు అత్యంత ప్రామాణికమైనవిగా నిలుస్తున్నాయి. ఇక పరమ వైదిక మతానురక్తులు అని స్థిరీకరించబడిన విష్ణుకుండిలు ఈ శాసనాల ద్వారా బౌద్ధ మతాన్ని ఆదరించి అవలంబించినట్లు ఆ మతానికి విశేష ప్రాచుర్యం కల్పించి బౌద్ధ సన్యాసులకు విహారాలకు అనేక దానాలు చేసినట్లు తెలుస్తుంది. విష్ణుకుండిన సామ్రాజ్యం అత్యంత వైభవోపేతంగా వెలుగొంది. సుమారు 12 మంది రాజులు 270 సంవత్సరాలు మొత్తం ఆంధ్రదేశాన్ని పరిపాలించినారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ శాసనాలు వెలుగులోకి రావడానికి బిన్నూరు నరసింహశాస్త్రి గారు చేసిన కృషి చాలా విశేషమైంది, ప్రత్యేకంగా చెప్పుకోదగింది. ధన్యవాదాలు.